రక్త చరిత్ర కథ ప్రతాప్ రవిది. తన తండ్రి మరణ వార్త విని వెళ్ళిన ప్రతాప్ మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేకపోయాడు. తన కుటుంబం మీద, తన మనుషుల మీద జరిగిన దాడుల మూలాన తనలో రేగిన పగ, ప్రతీకారాల కారణంగా కనికరం లేకుండా ప్రతాప్ తన శత్రువుల్ని అంతం చేశాడు. తర్వాత వచ్చిన కొన్ని పరిస్థితులు, కొన్ని శక్తులు, కొన్ని యుక్తుల మూలంగా ప్రతాప్ రాష్ట్రంలో తిరుగులేని ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగాడు. అసలు శత్రువు అనేవాడు లేకుండా అందరినీ చంపటం లేదా వాళ్ళు భయంతో పారిపోయేలా చేయటం చేసిన నేపథ్యంలో అసలు రాష్ట్రం మొత్తం మీద ప్రతాప్ని కన్నెత్తి చూడటానికి ఎవరికైనా అసలు గుండెలున్నాయా అనుకుంటున్న టైంలో రక్త చరిత్ర ప్రథమ పర్వం పూర్తయింది. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, వేటుకి నరికి పెడతా, ఉరుకు ఉరుకు ఓరకరో దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా.
ఈ ఇంటికి వచ్చిన గుండాల్లో ఎవరో ఒకరై ఉంటారు. లేదు, వాళ్ళెవ్వరూ అయి ఉండరు. నా మీద ఇలా దాడి చేయొచ్చని ఆలోచించడానికి కూడా భయపడతారు వాళ్ళు. మరి ఇంకెవరు? తప్పు, చాలా పెద్ద తప్పు. ఆ బుక్కారెడ్డి అన్న పురురెడ్డిని క్షమించి వదిలేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. సార్ నన్ను అనుమానించదు సార్. నేను కాదు సార్. అలాంటి పని చేయడానికి నాకన్నా పిచ్చా? నేనెందుకు చేస్తాను సార్? నాకు అసలు ఏం సంబంధం లేదు సార్. ఏం సంబంధం లేదు సార్. మా వాళ్ళంతా చచ్చిపోయారు, మొత్తం పోయింది. నేనెందుకు చేస్తాను సార్? నన్ను నమ్మండి సార్, నేను చేయలేదు సార్. సార్ అయితే ఇంకెవడు చేసి ఉంటాడు? నిజంగా నాకేం తెలియదు సార్. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు. ఇలా దాడి చేసేంత ధైర్యం నీకు లేదు, కానీ నాకు తెలుసు అది ఎవరు చేశారో నీకు తెలుసని. నాకు వాడి పేరు చెప్పు చాలు. వాడి పేరు. ఇప్పుడు వరకు అయింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మొత్తం సినిమా ఇంకా ఉంది. నరసింహారెడ్డి కొడుకు సూర్య. విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ప్రతాప్ మీద జరిగిన బాంబు దాడి వెనుక బమ్మిడి సూర్యభానురెడ్డి ఉరఫ్ సూర్య హస్తమున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ మొత్తాన్ని ఓ టీవీలో బాంబు పెట్టి ప్రతాప్ చంపించేశాడని, దానికి ప్రతీకారంగానే సూర్య ప్రతాప్ మీద ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీనికి ముందు సూర్య తండ్రి మాజీ ఎమ్మెల్యే అయిన నరసింహారెడ్డిని శత్రువులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో కూడా ప్రతాప్ ప్రధాన నిందితుడిగా అభియోగం ఎదుర్కొన్నాడు. కానీ ప్రతాప్కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు ప్రతాప్ని నిర్దోషిగా పేర్కొంటూ కేసు కొట్టేసింది. సూర్య, ఈ దాడి వెనుక నరసింహారెడ్డి అనుచరుల హస్తం ఉందంటున్నారు. ఈ దాడికి కారణం? అసలు నరసింహారెడ్డి ఫ్యామిలీకి మీకు ఉన్న శత్రుత్వం ఏంటి? నరసింహారెడ్డికి చాలా మంది శత్రువులున్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా మీద నేరం మోపడం అర్థం లేని ఆరోపణ. మరి ఆ టీవీ బాంబు సంగతి ఏంటి? ఏ టీవీ? ఏ బాంబు? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ టీవీ బాంబు మీరే పెట్టించారని, దానికి ప్రతీకారంగానే మీ మీద దాడి జరిగిందని అంటున్నారు. వేరే వాళ్ళ నోళ్ళు నేనెలా మోయగలను? ఇంతకిప్పుడు మీరేం చేయబోతున్నారు? ఈ ఆరోపణల్ని మీరు ఎలా ఎదుర్కొంటారు చెప్పండి సార్. చూసుకుంటాను. తప్పించుకున్నాడు. నేను ఓడిపోయాను. పోనీలే సూర్య, అవకాశం మళ్ళీ వస్తుంది. లేదు భవాని, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అవకాశం ఎప్పుడు దానంతట అదే రాదు సూర్య, మనమే పుట్టించాలి. ఆర్య ఎలా ఉన్నాడు? డీసీపీ మోహన్ ప్రసాద్ వచ్చాడు. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్. చెప్పు. టీవీ గురించి అడగడానికి వచ్చాను. టీవీ ఏంటి?
టీవీ బాంబ్. ఏ బాంబ్? సూర్య ఫ్యామిలీని చంపడానికి నువ్వు టీవీలో పెట్టించిన బాంబ్. టీవీ చూడలేదా? నా సమాధానం కూడా దానిలోనే చెప్పాను. నేను టీవీ రిపోర్టర్ని కాదు ప్రతాప్ గారు, పోలీస్. అయితే పోలీసులా ప్రవర్తించు. నాకు పోలీస్ స్టైల్ నచ్చదు, నా స్టైల్ నాది. బహుశా నీకు నచ్చలేదు అనుకుంటా. వచ్చిన విషయం చెప్పు. బహుశా మీరు వినలేదు లేదా మర్చిపోయారు. మళ్ళీ చెప్తా. టీవీ బాంబు పేలింది నా మీద. నీ మెదడు పనిచేయట్లేదేంటి? ఏం చేయను, మేబీ అయి ఉండొచ్చు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. వస్తాను. ప్రతాప్, జాగ్రత్త. నేను చెప్పేది విను. ఇప్పుడే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాన్ని అక్కడికక్కడే వేసేద్దాం. వాడు రాక్షసుడై ఉండొచ్చు, కానీ తెలివి తక్కువవాడు కాదు. వాడు కూడా అదే ఊహించి మన కోసం కాపు కాస్తాడు. చావుకు నేను భయపడ్డావు, కానీ వాడిని చంపకుండా చూస్తారని భయపడుతున్నాను. ఒకసారి తప్పు చేశాం, మళ్ళీ చేయకూడదు. చంపుదాం. ప్లాన్తో, ఓర్పుతో. సూర్య అండర్ గ్రౌండ్ అయిపోయాడు. వాడి సపోర్టర్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపుకుంటూ పొండి. వాడికి సహాయం చేసిన వాళ్ళని, వాడికి డబ్బిచ్చిన వాళ్ళని, ఆయుధాలు సప్లై చేసిన వాళ్ళని, ఆశ్రయం కల్పించిన వాళ్ళని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని, ఇక ముందు ముందు సహాయం చేస్తారన్న అనుమానం ఉన్న వాళ్ళని కూడా లేపేయండి. వాడికి సహాయం చేసేవాళ్లే వాడి కాళ్ళు చేతులు. ముందు వాటిని నరికేస్తే వాడి తల దానంతటదే పడిపోతుంది. ముందు పురురెడ్డి. పురురెడ్డి? అవును, వాడు భయస్థుడని వదిలేశాం. కానీ భయం ప్రతీకారంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదు. అదే కాకుండా సూర్య నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసి కూడా చెప్పలేదు. ఏసేయండి. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, చరిలేనిది సమరం, తెలవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనే రక్త చరిత్ర ద్వితీయ పర్వంలోని ఈ పుటలు కూడా రక్తంతో లిఖించబట్టం మొదలయ్యాయి. సూర్య లక్ష్యం చెదిరి బాణం గురి తప్పి అసలు ఆయుధమే లేకుండా పోయింది. తన మీద జరిగిన దాడి మూలంగా ప్రతాప్ సూర్యకి సాయం చేసిన, ఆశ్రయం కల్పించిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా చంపుకుంటూ పోవటం మొదలుపెట్టాడు. రామిరెడ్డి, హనీష్, రమేష్ రెడ్డిలను కూడా చంపేశారు సూర్య. నన్నేమీ చెయ్యలేక అమాయకుల్ని చంపుతున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. సూర్య ఎవరు? ఏంటి? సూర్య, పోలీసులు వస్తున్నారు. భవాని, పరిగెత్తు! అక్కడి నుంచి పరిగెత్తు! వెళ్ళిపో! త్వరగా వెళ్ళిపో! త్వరగా!
నేను మోహన్ ప్రసాద్. నాకు తెలుసు నువ్వే చేసావని. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు వెంటనే సరెండర్ కాకపోతే నీ పెళ్ళాన్ని ఏం చేస్తాను చెప్పను, చేసి చూపిస్తా. సూర్య ముందున్న దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోవటం మొదలుపెట్టాయి. ప్రతీకారానికి ఇది సమయం కాదు, సరైన సమయం రావాలి అని అర్థమైంది. తనకి సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని అండర్ గ్రౌండ్ అయిపోమన్నాడు. ప్రతాప్ని చంపడానికి రెండో అవకాశం ఇంత తొందరగా అంత సులువుగా మళ్ళీ రాదని తనకు తెలుసు. తను సరెండర్ అయి జైలుకు వెళ్తే అక్కడ రెండో అవకాశం కోసం తనకు ఆలోచించే సమయం, ఉండటానికి స్థలం రెండు కూడా దొరుకుతాయని ఆలోచించాడు. ఆ సూర్య కోర్టులో సరెండర్ అవుతున్నాడంట. పవన్ ఏం చేయలేదు. నువ్వు సరెండర్ అవుతావనే అలా భయపెట్టాను. మాట్లాడు. హలో. హలో సూర్య. భవానీ, భవానీ ఎక్కడున్నావు? నీకేం కాలేదు కదా? ఆర్య. మేం బానే ఉన్నాం సూర్య. డీసీపీ గారు మమ్మల్ని ఒక పోలీస్ హాస్టల్లో పెట్టారు. భవానీ జాగ్రత్త. బాయ్. నీ భార్యని కాపాడడం కోసం నువ్వు సరెండర్ అవుతావని ఊహించలేదు. నేనైతే అవను. ఏ? భార్యలో తేడా ఉంటుంది. నేనవను. ఫోన్ పద. కోర్టులో భవానీని కలవచ్చా? బ్యాడ్ ఐడియా. ప్రతాప్ కోర్టు దగ్గర నీ మీద అటాక్కి ట్రై చేయొచ్చు. మధ్యలో నీ కొడుకు భవానీ రిస్క్లో పడతారు. పిలవగలను. పిలవనా? వెళ్తావా? నేను ఆ సూర్యాన్ని వెంటనే చంపి తీరాలి. కానీ వాడు ఆ డీసీపీ మోహన్ ప్రసాద్ రక్షణతో కోర్టులో సరెండర్ అయి జైలుకెళ్లే సన్నాహంలో ఉన్నాడు. వాడు లోపలికెళ్తే నాకు దొరకడం కష్టం. ఎలాగైనా మీరు డీసీపీ మోహన్ ప్రసాద్ మీద ఒత్తిడి తెచ్చి నా దారికి అడ్డు రాకుండా చూడండి. చట్టం చేయలేని పనిని నేనెలా చేయగలను? సూర్య నాకు శత్రువు, చట్టానికి కాదు. మనందరికీ టైమే శత్రువు బాబు. టైమే. నాకు డైలాగులతో సపోర్ట్ కావాలి. ఇది జీవితం సార్, మీ సినిమా కాదు. రామ్మూర్తి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. నోటి మాట, తుపాకీ బుల్లెట్ చాలా విలువైనవని.
ఎందుకంటే ఒక్కసారి అవి బయటికి వెళితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. మై సన్, బాంబ్ బ్లాస్ట్ తర్వాత మొత్తం మీడియా ఫోకస్ అంతా నీ మీదే ఉంది. ఫ్లాష్ న్యూస్ కోసం ఇంటా బయట అన్ని ఛానల్స్ గద్దలాగా కాసుకుని కూర్చున్నాయి. ఇంత పెద్ద పోలీస్ ఒక్కటే జవాబు కావాలి. సపోర్ట్ చేస్తారా, చెయ్యరా? ఎస్ ఆర్ నో? ప్రతాప్, రాజకీయం ఎప్పుడు ఎస్ఆర్ నోల మధ్య ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈసారి మనం గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేను సపోర్ట్ చేయడం ఎవరికి అంత మంచిది కాదు. ఆయన సమాధానం కూడా అదే. టాపిక్ ఈస్ ఓవర్. శివాజీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆ సూర్యాని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపితీరాలి. కానీ ఈ పని ఎవరికైనా బయటి వాళ్ళకి అప్పగించండి. ఎందుకంటే ఆ డీసీపీ మోహన్ ప్రసాద్ మన వాళ్లను గమనిస్తూ ఉంటాడు. ఒకడున్నాడు, మురారి.
మీకు బ్యాడ్ న్యూస్. మురారి చచ్చిపోయాడు. మురారి ఎవరు? వాడికి బాగా తెలుసు. ఎవడా మురారి? ఏమన్నావు? మురారి ఎవరు? నేను తలుచుకుంటే ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు, కానీ వెళ్ళు. డీసీపీ మోహన్ ప్రసాద్. నేను చట్టాన్ని గౌరవిస్తాను, నువ్వు గౌరవించు. వెళ్ళు, సాక్ష్యాలతో రా. వస్తా. నువ్వేడిస్తే నాకు నచ్చదు. నాకు కూడా నచ్చదు. నేను ఇక్కడికి చేతులు కట్టుకుని కూర్చోడానికి రాలేదు భవాని. వాడి తలరాత రాయడానికి వచ్చాను. వాడి చావు నా చేతుల్లోనే. కానీ ఎలా సూర్య? నువ్వెక్కడ? నువ్వు మాత్రం దూరంగా ఉండు. నా నుంచి నన్ను దూరంగా ఉండమంటున్నావా? వీడి కోసం. సూర్య. భవాని, నువ్వు నాకు బలమవ్వాలి, బలహీనత కాకూడదు. జైల్లో వంట చేసుకునే వాళ్ళెవరితోనైనా కాంటాక్ట్ చేసుకుంటే, అంటే వాడు తినే అన్నంలో విషం కలుపుదావనా? అది సూర్యకే చేరుతుందన్న గ్యారెంటీ ఏంటి? నాకు ఇంకొక ఐడియా. జైల్లో ఖైదీల మధ్య గొడవలు కొట్లాటలు జరగడం మామూలే. మనకు తెలిసిన ఒక క్రిమినల్ని జైల్లోకి పంపి వాడితోనే సూర్యగాన్ని చంపిస్తే రక్త చరిత్ర రక్తపాత కథ కాదు, భావోద్వేగ కథ. ఇప్పుడు ఈ కథలో ప్రవేశించబోయేది ముద్దు పాత్ర. అతని పూర్తి పేరు ముద్దు కృష్ణ. ముచ్చటగా వాళ్ళ అమ్మ ముద్దు అని పిలిచేది. కానీ పెద్దయ్యాక పోలీస్ సర్కిల్స్లో కూడా తనకి ఆ పేరే ఫిక్స్ అయిపోయింది. ముద్దు కృష్ణ అలియాస్ ముద్దు ఒక కిరాతకమైన రౌడీ షీటర్. స్కూల్లో తన స్నేహితుడిని తిట్టాడన్న కోపంతో తన హిందీ టీచర్ని చంపడంతో మొదలైంది ముద్దు నేర చరిత్ర. అప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. రక్త చరిత్ర అధ్యాయ సమయానికి ముద్దు నేర చరిత్రలో దాదాపు 47 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా ఇంకో 17 కేసులు ఇతర రాష్ట్రాల్లో. కానీ ఏ కేసులు అతనిపై నిలవవు. ఎవడరా నువ్వు? కొత్తగా వచ్చావా? మాట్లాడవే. నీ పేరేంటి? మోగోడివా? నిన్నే. సూర్య సూర్య పడరా సూర్య. ప్రతాపరావుని చంపడానికి ట్రై చేసింది ఇతనే.
ఫస్ట్ టైం ఒక మగాడికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. నువ్వు ప్రతాప్ రవిని చంపడానికి ట్రై చేసావా? ప్రతాప్ రవి గ్రేట్. కానీ ఎందుకు? నా కోసం కాదు, వాళ్ళ కోసం. నా వాళ్ళ కోసం. అసలేం జరిగింది? నాకు తెలిసి ఎంతో మంది వాడిని చంపాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ వేరే వేరే కారణాలు ఉన్నాయి. కానీ నీ అంత క్లోజ్గా ఎవడూ రాలేదు. జీవితం మీద మోజున్నోడికి ప్రాణభయం ఉంటుంది. ప్రాణం మీద ఆశ, సంతోషంగా బ్రతకాలన్న కోరికతో వస్తుంది. నా సంతోషం వాడి చావు. దానికి నేను చావడానికైనా సిద్ధం. ఏం చేశాడు? అప్పట్లో నేను ఆనందపురానికి దూరంగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టే ప్రయత్నంలో ఉండేవాడిని. నాన్న, ఈ కాంట్రాక్ట్ చాలా కష్టం మీద వచ్చింది. పని మొదలు పెట్టడానికి కొంచెం డబ్బు అవసరం. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఈ ఆస్తులన్నీ నీవే కదరా. ఆత్మాభిమానం పేరుతో మా అందరికీ నువ్వు దూరంగా ఉండడం నాకిష్టం లేకపోయినా అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంకేమనను. కానీ నా భయమంతా నీ తమ్ముడు చంద్ర గురించే. వాడొక్కడే ఇవన్నీ చూసుకోగలడా అని. నాన్న, వాడికి ఆవేశం ఎక్కువే గానీ తెలివైన వాడు, మేనేజ్ చేసుకోగలడు. కానీ నీకెందుకురా మనూరంటే ఇంత ద్వేషం? నాకు ఆనందపురం అంటే కాదు నాన్న, అక్కడ మనుషులంటే ద్వేషం. మాటి మాటికి చంపుకుంటారు. ఇక్కడ ఎవరూ ఎవరిని సరదాకి చంపుకోర్రా. అవసరం ఇక్కడ. ఏదో ఒకరోజు నువ్వే అర్థం చేసుకుంటావు. సర్లే గాని మీ అమ్మ నీ పెళ్లి గురించి అడుగుతోంది. పెళ్లి చేసుకుందామా? ఏంటి? పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నాను. పెళ్ళంటే టీ అనుకున్నావా ఏంటి? టీ తాగుదామన్నట్టు అడుగుతున్నావు. చాలా విషయాలు ఆలోచించుకోవాలి. అరే విన్నారా? ఆలోచించాలంట. ఏమున్నాయి ఆలోచించడానికి? నేనంటే తనకిష్టం, తనంటే నాకిష్టం. మా నాన్నకి తన స్టేటస్, వాళ్ళ నాన్నకున్న పలుకుబడి, ప్రాపర్టీస్ అంటే చాలా ఇష్టం. విషయం మన నాన్నల గురించి కాదు. పనిచేస్తారా? థ్యాంక్ యూ. నా గురించి అందరూ అనుకుంటున్నట్టు కన్స్ట్రక్షన్ బిజినెస్లో 40% ప్రాఫిట్స్ నిజం కాదు. అది కొంతమంది పెద్ద బిల్డర్స్ చెప్పిన అబద్ధం. సిమెంట్ ని కంట్రోల్ చేస్తే. నాకు తెలుసు సూర్య, నీకెప్పుడు సిమెంట్ ఇసుకలేనా? నా గురించి ఎప్పుడైనా మాట్లాడావా? కనీసం ఆ సిమెంట్ ఇసుకని నమ్ముకుంటే ఇల్లైనా కట్టచ్చు. కానీ నిన్ను నమ్ముకుని ఏం లాభం? ఏం లాభం కావాలి? ఏం కావాలో అడగనా? హలో, చంద్ర చెప్పు. అమ్మ కళ్ళ ముందే ఆ ప్రతాప్ గాడు నాన్న నరికాడు. పోలీసులకి సాక్ష్యాలు కావాలంట. సాక్ష్యాలు
నాకు ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. ఆ నా కొడుకుని అడవిలో నుంచి నడి రోడ్డు మీదకి లాక్కొచ్చి నరుకుతా. నాన్ననెంత దారుణంగా చంపాడో వాడిని అంతకన్నా దారుణంగా చంపుతా. విన్నావు కదా వాడేమన్నాడో? నాకింకో భయం కూడా ఉంది. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆ నాగమణిని ఎంత గుట్టిగా నమ్మారో. మన ఆస్తులు, పొలాలు, పత్రాలు, డబ్బు, ఈ విషయాలన్నీ నాగమణి చూసుకునేవాడు. ఇప్పుడు కూడా మన ఆస్తులన్నీ ఆ నాగమణి చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడేం చేస్తాడో తెలియడం లేదు. సూర్య, మీ డబ్బు నా దగ్గర ఉన్నదన్నమాట పక్కన పెడితే నా డబ్బే మీ దగ్గర బోల్డ్ ఉందయ్యా. మీ నాన్నకి నేనేమీ పక్కర్లా, మీ నాన్నే నాకు బోల్డ్ ఇవ్వాలి. అతను నమ్మి అతని వ్యాపారాల్లో నా డబ్బు బోల్డ్ పెట్టుబడి పెట్టాడు. అది మీకు ఎవరు తెలియదులే. కానీ చూసావా, ట్రాజడీ జరిగిపోయింది. ఎవ్వడికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమంటాం బాగుండదు కాబట్టి వదిలేస్తున్నాను. నా దగ్గర నుంచి మీరేం ఆశించకండి. ఏంటి, అర్థమైంది కదా? ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ప్రతాప్ గడ వల్లే వచ్చాయి. వాడిని చంపితే కానీ ఈ ప్రాబ్లమ్స్ తీరవు. తొందరపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆవేశపడకు, నిదానంగా ఆలోచించు. ప్రతాప్ని చంపడం ముఖ్యమా, లేక అమ్మని చెల్లెల్ని సంతోషంగా చూసుకోవడం ముఖ్యమా? నాన్న పెద్ద కర్మ చూసుకుని ఇక్కడి నుంచి పారిపో. తిరిగి నా కొడుక నా కోసం అయితే ప్రతాప్ని ముక్కలు ముక్కలు చేయడం కంటే నాకు ఇంకేం అక్కర్లేదు. పిరికోడా? ఎవరు పిరికోడు? నువ్వు ఆవేశపడితే పోయినా తిరిగి వచ్చేస్తాడా? జరిగిందంతా సరిపోదా? నీకు నాకేమైనా జరిగితే అమ్మా చెల్లెలు రోడ్డు మీద పడి తిరగాలా? అడుక్కు తినాలా? బెంగళూరులో కన్స్ట్రక్షన్ కంపెనీ పెడుతున్నా. మనం అందరూ అక్కడికి వెళ్ళిపోతాం. ఈ పగ, ప్రతీకారం అన్నింటినీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు నన్ను పిరికివాడు అనుకున్నా, ఇంకేమనుకున్నా నాకేం పర్వాలేదు. ప్రతాప్ని చంపడం కన్నా నాకు అమ్మ, చెల్లి బాగోగులు చూసుకోవడమే ముఖ్యం. క్షమించు. జరిగిందంతా నీకు చెప్పాను. వీటన్నిటి తరువాత ఇప్పుడు మీ వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. ఎవరు ఏమనుకున్నా నేను నీతోనే ఉంటాను. హలో అనయ్య, ఆ ప్రతాప్ గారు నాగమణిని చంపేశాడు. చంద్ర, నేను నీకు ముందే చెప్పాను, వాళ్ళతో మనకేం సంబంధం లేదు. మనకు అనవసరమైన విషయాల్లో మనం తల దూర్చకూడదు. తొందరలోనే మిమ్మల్ని అందరినీ నేను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను. సరేనా? అమ్మా చెల్లి, జాగ్రత్త జాగ్రత్త. I love you too. మా నాన్నని
నాగమణి రెడ్డిని చంపిన తర్వాత ఆ ప్రతాప్ వాడి బలాన్ని పెంచుకోవడానికి, వాడు చేసిన ఎన్నో అరాచకాల్ని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయాల్లో చేరాడు. బయటికి మంచి నాయకుడిగా ప్రజల్ని నమ్మిస్తూ లోపల మాత్రం ఒక రాక్షసుల్లా అయిపోయాడు. రాష్ట్రంలో వాడికి అడ్డనుకున్న చాలా మందిని వాడి యాక్షన్ టీంతో చంపించేశాడు. దీని ప్రభావం అందరికన్నా ఎక్కువ మా కుటుంబం మీదే పడింది. అయినా నేను శాంతంగానే ఉన్నాను. పగలు ప్రతీకారాలు వదిలేయాలని, ఇలాంటి గొడవల జోలికి వెళ్లకూడదని మా వాళ్ళందరికీ నచ్చజెప్పాను. అయినా మా వాళ్ల మీద ఆ ప్రతాప్ దాడులు ఆగలేదు. చట్టం మీదున్న నమ్మకంతో పోలీస్ స్టేషన్లో ప్రతాప్ మీద కంప్లైంట్ ఇచ్చాం. దాంతో మా వాళ్ల మీద దాడులు ఇంకా పెరిగాయి. అయినా కూడా భరిస్తూనే పోయాను. ఎందుకంటే నాకన్నింటికన్నా ముఖ్యం నా కుటుంబమే. కొన్ని నెలల తర్వాత భవానీని తీసుకుని సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను.
మా అమ్మని 2 ముక్కలుగా చూశాను. పూర్తిగా కాలిపోయిన నా చెల్లెల్ని తన లాకెట్ చూసి గుర్తుపట్టాల్సి వచ్చింది. నా తమ్ముడి శవం కూడా కనిపించలేదు. మొక్కలైపోయాడు. నా ఏ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నా పగని వదిలిపెట్టాను. వాడు అదే కుటుంబాన్ని చంపేశాడు. ఇక నాకు మిగిలింది పగే. టీవీ బాంబు విషయంలో ఎంత వివరణ విన్నా నందిని మనసులో మాత్రం అనుమానాలు అలాగే ఉండిపోయాయి. ప్రతాప్ని చంపడానికి సూర్య చేసిన దాడిలో ఉన్న దృఢ నిశ్చయం, అలాగే భవానీ ప్రతాప్ మీద చేస్తున్న ఆరోపణలు, పత్రికలు టీవీల్లో వస్తున్న కథనాలు నందిని రకరకాల ఆలోచనలు సుడిగుండంలోకి గెంటేశాయి. నిప్పు లేకుండా పొగరాదని అనుమానించిన నందిని, ప్రతాప్, ఆ టీవీ బాంబ్ నువ్వే పెట్టించావా? కానీ నాకు కూడా తరువాతే తెలిసింది. నా మీద దాడి జరిగిన తరువాత ఓంకార్ చెప్పాడు ఆ టీవీ బాంబ్ నేను పెట్టించానని. ఎందుకు అనుకుంటున్నాడు వాడు? ఎందుకు మాట్లాడరే? చెప్పండి. నిజమే చెప్పాడు. నిజమే. ఏంటి? గుర్తుందా, నువ్వు శివాజీ పార్టీలోకి చేరే ముందు మాకు ఆర్డర్ ఇచ్చావు. మనకు డేంజర్ అనుకున్న వాళ్ళందరి లిస్టు తయారు చేసి ఒక్కొక్క నా కొడుకుని సైలెంట్గా క్లోజ్ చేయండి. మేము 7-8 యాక్షన్ టీముల్ని తయారు చేసి బుక్కారెడ్డి ఇంకా వాడికి సంబంధించిన చాలా మందిని చంపేశాం. దగ్గర ఒక 20-25 మంది ఉంటారు. సూర్య ఇంటి నుంచి ఒక టీవీ రిపేర్కి వెళ్ళింది. అది మన వాళ్ళకి తెలిసి అందులో బాంబు పెట్టి పంపించారు. అలాగని బాంబు వెనుకున్న ఆలోచన తప్పు కాదు. ఎందుకంటే ఆ సూర్యగాడి తమ్ముడు చంద్ర నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసి ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని ఇలా చేశాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతారని మీకు ముందే తెలుసన్నమాట. మీకు ముందే తెలుసన్నమాట. అప్పుడున్న తొందరలో జాగ్రత్తలు తీసుకునే టైం లేదు. నీకు తెలుసు కదా, ఏకే బయట కొన్ని యాక్షన్ టీంలకి కొన్ని పనులు అప్పజెప్పినప్పుడు
అందులో ఒకరిద్దరి వల్ల జరిగిన పొరపాట ఇది. మన గొడవల్లో పిల్లల్ని ఆడవాళ్ళని చంపకూడదని ఎన్నిసార్లు చెప్పాను. ప్రతాప్, ఈ రోజు వరకు మేము ఏం చేసినా నీకోసమే చేశాం. మేము నీకోసం మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని చేశాం. అలాంటప్పుడు తప్పులు జరగడం చాలా సహజం. ఎందుకంటే మన మధ్య జరిగే ఇలాంటి పోరాటాల్లో తప్పులన్నవి జరుగుతాయి, ఇక మీదట కూడా జరుగుతూనే ఉంటాయి. నందిని, ఇప్పుడు నాకు 2 ముఖాలు. నేనేంటో నీకు చెప్పగలను. బయట ఇంకెవ్వరికీ చెప్పలేను, ఎప్పటికీ చెప్పలేను. ఎందుకంటే ఒక నాయకుడిగా నా వాళ్ల వెనకాల నేను నిలబడాలి. ఆ సూర్యకి నన్ను చంపడానికి కారణం ఉండిండొచ్చు, కానీ నాకు ఆ సూర్యాని చంపక తప్పదు. ధర్మ అస్త్రం శస్త్రం దండం ద్రోహ క్లేశరక్తం. ధర్మ అస్త్రం శస్త్రం దండం.
ఇప్పుడేం చేయడం? హలో, జైల్లో జరిగిందంతా విన్నాను బాబు. ఇంటికి రా. సార్ నేను రమ్మంటున్నానుగా, రా. టాపిక్ ఇస్ ఓవర్. చాలా టాపిక్స్ పెండింగ్ లో ఉన్నాయి. శివాజీ గారు చెప్పింది కరెక్ట్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ హత్యలు, గుండాయిజం, శత్రుత్వం లాంటి పనికిరాని వాటిని వదిలేయాలి. బలం అనేది స్నేహితుల నుంచి వస్తుంది, కానీ శత్రువుల నుంచి కాదు. మన శత్రువులందరితో విడివిడిగా నాకు మీటింగ్లు ఏర్పాటు చేయండి. సూర్యతో కూడా. సూర్యతోనా? శత్రుత్వాన్ని వదిలేసి స్నేహం కోసం హస్తం అందించడంలో ప్రతాప్ అంతరంగిక చాణక్య ఆలోచన ఎంత కరెక్ట్ అయినా గానీ ప్రతాప్కి తెలియని విషయం సూర్య తనని ఎంత విపరీతంగా ద్వేషిస్తున్నాడనేది. కాలగమనంలో ప్రతాప్ తన ఆలోచనల్ని విస్తృతపరుచుకుంటూ వచ్చి తను ఎందుకు ప్రతాప్గా మారాడో దాని విషయం వదిలేసి దానికి సంబంధం లేని వేరు వేరు విషయాల్లో తన ఫోకస్ని, తన కాలాన్ని కేటాయించడం మొదలుపెట్టాడు. కానీ సూర్య స్థితి కొన్ని సంవత్సరాల క్రితం ప్రతాప్ స్థితి ఏ పరిస్థితిలో ఉండేదో అదే పరిస్థితిలో ఇప్పుడు రగులుతోందన్న విషయాన్ని ప్రతాప్ గమనించలేకపోయాడు. నేనెప్పుడూ జైల్లో గడపలేదు, కానీ మీ నాన్నను చంపే పనిలో చాలా రోజులు అడవిలో గడిపాను. అక్కడ నాకు కూడా ఇంతే కష్టంగా ఉండేది. నాకిక్కడ ఎలాంటి కష్టం లేదు, చాలా సంతోషంగా ఉన్నాను. నిన్ను చంపడం గురించి ఆలోచిస్తూ. పగ, దాని గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. మీ నాన్న మూలాన. చూడు, రక్తం ప్రవహించడం మొదలైతే అది ఆగదు. అది దాని గుణం. దాన్ని ఇక్కడితో ఆపేద్దాం. తరువాత నీ దారి నీది, నా దారి నాది. ఇప్పుడు నా దారి నీ దారి కట్టు రావడమే. జైల్లో కూర్చొని చాలా కలలు కంటున్నట్టున్నావు. నువ్వొక్కడివి, పైగా జైల్లో. దేన్ని చూసుకొని నీకు అంత నమ్మకం? నీ మీదున్న ద్వేషాన్ని చూసుకొని. చాలా మందికి చాలా మంది మీద ద్వేషం ఉంటుంది. అలాగని ద్వేషమున్న ప్రతివాణ్ణి నాశనం చేయగలననుకోవడం తెలివి తక్కువతనం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలివివ్వడానికి కాదు,
భయపడి వచ్చావు నువ్వు. నిన్ను చంపడం కోసం నేను చావడానికైనా రెడీ. కానీ ఆ పని నువ్వు చేయలేవు. నిన్ను చంపి నిరూపిస్తా నువ్వు చాలా మామూలు మనిషివని. కలలు కంటూ ఉండు. గుడ్ లక్. మీటింగ్ ఎలా జరిగింది? వాడొక చాలా మామూలు మనిషి, మామూలుగానే ఉంటాడు. వాడి గురించి ఆలోచించే టైం వేస్ట్. వదిలేండి. ఇంతకీ ఆ ధర్మవరం సుబ్బారెడ్డి సంగతి ఏంటి? ఎవరినైతే ఇన్నాళ్ళు ఒక రాక్షసుడు అనుకుని ద్వేషించాను, వాడిని మొదటిసారి దగ్గరగా చూశాను ఇవాళ. వాడు మనలాగే ఒక మామూలు మనిషి. అయితే వాడి మనిషి రూపం చూసిన తర్వాత నీ ద్వేషం తగ్గిందా? పెరిగింది. ప్రతాప్ తన పోరాటం రాజకీయం, సూర్య ద్వేషం వ్యక్తిగతంగా భావించాడు. కానీ తను లెక్కలోకి తీసుకునేది ఏంటంటే కొన్ని తనకి కూడా తెలియని శక్తులు తమకి అవసరమైన నీతితో ప్రతాప్ వ్యక్తిగత పగకి రాజకీయ రంగుని పులిమాయని. అదేవిధంగా ఇప్పుడు మరికొన్ని శక్తుల కళ్ళు సూర్య మీద పడ్డాయి. అవి సరైన సమయం కోసం వేచి ఆ సమయం ఇప్పుడు ఆసన్నం అవడంతో తమ ప్రతినిధిని పంపాయి. నా పేరు స్వామి. కావాల్సిన మనిషిని. పేరు వినే ఉంటావు. పనేంటి? ఒక పెద్ద చెట్టు కూలితే దాంతో పాటు దాని చుట్టుపక్కలున్న భూమి కూడా కంపిస్తుంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక భూకంపం రాబోతోంది. అడవిలో సింహాన్ని దెబ్బ కొట్టే ధైర్యం ఉన్నవాడే కొత్త సింహం అవుతాడు. ముఖ్యంగా ఆనందపురంలో. కానీ ఎలా? నేనిప్పుడు జైల్లో ఉన్నాగా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. స్వామి ఐడియా నువ్వు ఎలక్షన్లో నిల్చోవాలని. నేనెలా? కూర్చో. భవానీ, ప్రతాప్తో నాకున్న శత్రుత్వాన్ని ఉపయోగించుకొని కొంతమంది
లాభం పొందాలనుకుంటున్నారు. వాళ్ళ కారణాలు ఏవైనా నా కారణాలు నాకున్నాయి. కానీ సూర్య, వాడి మీద పోటీ చేసి వాడి లెవెల్ ఎందుకు పెంచడం? వాడిని ఓడించడానికి మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? మనకు కావాల్సింది వాడి చావు, వాడి ఓటమి కాదు. చచ్చేది వాడి శరీరం, వాడి ఆలోచన కాదు. ఇప్పుడు ప్రతాపలం వాడి రాజకీయం కూడా. ముందు వాడిని రాజకీయంగా ఓడించాలి, దాని తర్వాత చంపాలి. నువ్వు చెప్పే గుర్తుందా, అవకాశాలు వాటంతటవే రావు, మనమే పుట్టించాలి అని. ఇది మనకి రెండో అవకాశం, బహుశా ఆఖరిది కూడా కావచ్చు. నేనిప్పుడు కోరుకునేది నేను నా బలంతో యుద్ధం చేయడం, నువ్వు వాడే ఆలోచనలతో యుద్ధం చేయడం. గుండెల్లో ఉడికుడికి పొంగిన లావ ప్రవాహమురా, ఇది ఆగదురా, ఇది ఆరదురా. మనుషుల్ని రుచి మరిగి మట్టిలో కలిపిన దాహమురా, నరమేధమురా, బలిదానమురా. సృష్టి పుట్టినప్పుడే తను పుట్టి బ్రహ్మ కళ్ళలు కారం కొట్టి ఎరుపు రంగుతో తరతరాలుగా ఒక చరిత్రని రాసింది. మనకొచ్చిన న్యూస్ కరెక్టే ప్రతాప్. నీకు పోటీగా సూర్యగాడు తన భార్య భవానీ నిలబెడుతున్నాడు. ఇప్పుడు ఎలా వెళుతున్నానో అలాగే లోపలికి వస్తా. బయటికి వెళ్ళేది ఈగలను కొట్టడానికి కాదు, ప్రతాప్ గారిని చంపటానికి. నీకెవరు పిచ్చి పట్టిందా? అది నా పని, నేను చూసుకుంటాను. చూడు సూర్య, జీవితంలో నేను ఇంతవరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు. అది వాడి చావుతోనే మొదలు పెడతా. ప్రతాప్ వల్ల నేను కోల్పోయాను, నీకేమీ కాకూడదు. రిస్క్ తీసుకోకు. లెక్చర్లు ఇవ్వద్దు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక్కడవే వాడిని చంపి గొప్పడైపోదావునే, మహాత్ముడైపోదావునే. నేనేం చేయాలో డిసైడ్ అయ్యా. ఎలా చేయాలో నువ్వు చెప్పు, నేను చేస్తా. ఎప్పటిలాగే ఈసారి కూడా ముద్దు జైలు నుంచి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు ముద్దు సూర్య ఎక్కుపెట్టిన మనిషి రూపంలో ఉన్న ఒక ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, మన వల్ల నష్టపోయిన వాళ్ళందరూ కూడా ఆ సూర్యగాడి పార్టీకి సపోర్టుగా పనిచేస్తున్నారు. మనమే ఆ సూర్యగాడి ఫ్యామిలీని చంపామని ప్రచారం చేసుకుని పూర్తి స్థాయి లాభం పొంది ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్లో గెలవాలనుకుంటున్నారు. కానీ ప్రతాప్, ఈసారి శివాజీ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసినా చెయ్యకపోయినా నువ్వు మాత్రం
ఈ ఆనందపురం ఎలక్షన్స్లో గెలిచి తీరాలి. నువ్వు గెలవాలంటే భవానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. భవానీ పోటీ చేయకూడదంటే భవానీ ఉండకూడదు. భవానీ చంపేస్తారా? తప్పు ప్రతాప్. నీకు తెలియని విషయాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. నీ కుటుంబం కోసం ఇదంతా మొదలుపెట్టావు, కానీ తర్వాత నీ ఉనికి కోసం, నీ మనుషుల కోసం ఎప్పటికీ తాగేది? నువ్వు ఇంట్లో విషయాలు మాత్రమే చూసుకుంటే బాగుంటుంది. నన్నే నమ్ముకొని బతుకుతున్నా లక్షల మందికి సంబంధించిన విషయం ఇది. ఇది నీ లక్షల మందికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నాకు మన కుటుంబానికి కూడా సంబంధించింది. అందుకే చెప్తున్నాను, భవానీ కళ్ళలో ఒక నిజాయితీ ఉంది. మీ గొడవలకి భవానీకి ఏంటి సంబంధం? ఏంటి తను చేసిన తప్పు? భర్త పక్కన నిలబడ్డమా? ఒకవేళ అలా సపోర్ట్ చేయడం తప్పైతే వాళ్ళు నన్ను చంపడం కూడా రైటే. చంపాలనుకుంటే సూర్యని చంపు, అంతేగాని భవానీని కాదు. నీ వాళ్ళంతా చేరి నీ తల్లోకి విషం ఎక్కిస్తున్నారు. వీళ్ళ చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు నువ్వు. నందిని, అర్థం చేసుకో. ప్రతాప్కి చాలా బాధ్యతలున్నాయి. అత్తయ్య, ఈ బాధ్యతల గురించి చాలా విన్నాను. ఊళ్ళో వాళ్ళందరి బాధ్యతలు కావాలి, కానీ మన సొంత బాధ్యతలు మనకు పట్టవు. తెలుసా నీకు ఎలక్షన్లో ఓడిపోవడం అంటే ఏంటో తెలుసా నీకు? మొత్తం నాశనం అయిపోతుంది. ప్రజల కోసం చేసినంత నాశనం అయిపోతుంది. నేనెంతో కష్టపడిదంతా సాధించాను. చూస్తూ చూస్తూ బదులుకోలేను. ఖచ్చితంగా నేను ఎలక్షన్స్ లో గెలిచి తీరాలి. అంటే నువ్వు ఎలక్షన్స్ లో గెలవడం కోసం నన్ను, నీ పిల్లల్ని కూడా బలిపెడతావా? నీ కుటుంబం కోసం ఇదంతా మొదలుపెట్టావు, కానీ తర్వాత నీ ఉనికి కోసం, నీ మనుషుల కోసం ఎప్పటికీ తాగేది? ఏంటి తను చేసిన తప్పు? భర్త పక్కన నిలబడ్డమా? అలా సపోర్ట్ చేయడం తప్పైతే వాళ్ళు నన్ను చంపడం కూడా రైటే. సంపొద్దు. ఏమైంది? సంపొద్దని చెప్పానా? ఏమంటున్నావు?
నేను భవానీని చంపొద్దని చెప్పాను. నన్ను క్షమించు. నన్ను కూడా. హలో, ఏమైంది ప్రతాప్? చెప్పు. ప్రతాప్, ఏమైంది? వాళ్ళు ఓంకార్ని చంపేశారు. నా వల్లే కదా, నా వల్లే కదా. జరిగిపోయింది. నువ్వు చెప్పింది నిజమే. ఇవన్నీ నాకు అర్థమయ్యే విషయాలు కావు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనసుతో తీసుకునే నిర్ణయాలకి చోటే లేదు ఇక్కడ. ఇప్పటి నుంచి నువ్వేం చేసినా ఎదురు ప్రశ్నించను. వాడు ఇంతకు దిగజారుతాడు అనుకోలేదు. నేను ఇక్కడ లేకపోయి ఉంటే వదిన ఈ పాటికి అక్కడ మనకున్న బలం పెరగడమే తప్ప తగ్గదు. నువ్వు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను. నాకు ఒక థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ కావాలి. ఈ రక్త చరిత్రలో మిత్రుడు శత్రువు ఒక్కరే, ఇది శాశ్వత. నందిని, నువ్వు ఆ వెనక కారులోరా. ఎందుకు? నీకు తెలుసు నన్ను చాలా మంది చంపాలని చూస్తున్నారని. మనం వెళ్లే దారిలో బాంబు పెట్టిండొచ్చు. నీకేం కాకూడదని చెప్తున్నా. ప్రతాప్, నేను నీ భార్యని, నీతో పాటే వస్తా. నందిని, నేను చాలా మందిని చంపాను. చాలా మంది చావుకి కారణం కూడా అయ్యాను. కానీ తెలిసి తెలిసి నీ చావు కూడా కారణం అవడం నాకిష్టం లేదు. పైగా నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ బాధ్యత కూడా నీ మీదుంది. ఇప్పుడు పద. కూర్చో. ప్రతాప్ గాడు మొత్తం స్టేట్ పాలిటిక్స్ ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.
దానికోసం ఒక మీటింగ్ పెడుతున్నాడు. ఆ మీటింగ్కి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వాడి ముఖ్యమైన కార్యకర్తలు, పార్టీ నాయకులు, విఐపీలు వస్తున్నారు. వాళ్లతో పాటు వాళ్ళకి సెక్యూరిటీగా వాళ్ళ బాడీ గార్డ్స్ ఉంటారు. ప్రతాప్ మనుషులు బయట నుంచి జరిగే అటాక్ని అడ్డుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ మనం లోపల నుంచి అటాక్ చేస్తాం. మీరందరూ బాడీగార్డులు, పార్టీ వర్కర్ల డ్రెస్సుల్లో అక్కడున్న జనాలతో కలిసిపోండి. అక్కడున్న అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవడి బాడీగార్డ్ ఎవడో తెలుసుకోవడం ఎవడి తరమూ కాదు. సరే, మనం ప్రతాపరావుని చంపేశామనుకో, వాడి బాడీగార్డుల సంగతి పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తారు. ముద్దు, బాడీగార్డ్ అనేవాడు బ్రతికున్నోడిని కాపాడడానికే గాని చచ్చిన వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాదు. ఆ ప్రతాప్ గాడు కింద పడ్డాక షూట్ చేసిన వాడు బాడీగార్డ్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఏ బాడీగార్డులో ఆ కుట్రలో ఉన్నారో ఖచ్చితంగా తెలియకుండా ఎవడు రిస్క్ చేయడు. అక్కడున్న ప్రతి బాడీగార్డు ప్రతి రెండో బాడీగార్డ్ని కూడా ఆ కుట్రలో భాగమై ఉండొచ్చు అనుకుంటారు. వాడప్పుడు ఛాన్స్తో తప్పించుకున్నాడు. మనం ఇప్పుడు చాయిస్తో చంపుతాం. శస్త్రం మస్తకే అగ్ని యస్య స ఏవ అస్తి బ్రహ్మం పరమమ త్వమేవ ఇతి దేవాజ్ఞ ఇదానీం జయతు సర్వణం తద్ సర్వస్వ సంబంధ సన్మతి తన్ మన చితాకి భస్మరం सर्वशत्रूणां पिबत्वं रक्तं रक्त अर्थ तद सम्भवम् धर्म अस्त्र शस्त्र दण्ड द्रोह धर्म अस्त्र शस्त्र दण्ड द्रोह
ఆ ప్రతాప్ గారిని నేనే చంపాను. ఆ ప్రతాప్ గారు మా అన్న సూర్య ఫ్యామిలీని చంపేశాడు. నా అన్న జైల్లో ఉన్నాడు కాబట్టి నేను పగ తీర్చుకున్నాను. మధ్య మార్గం. పాము చచ్చింది, కర్ర విరగలేదు. నువ్వే చేశావని నాకు తెలుసు. అయితే ఏం చేస్తావు? నేను ఫస్ట్ టైం చూసిన సూర్య వేరు, నువ్వు వేరు. ప్రతాప్ కూడా నీలాగే మొదలుపెట్టాడు. సూర్య ఏ పరిస్థితుల వల్ల ప్రతాప్ మారాడో నువ్వు కూడా అలాగే మారుతున్నావు. నేను మారడానికి కారణం పరిస్థితులు కావు, ప్రతాప్. మీ ఇంట్లో టీవీ బాంబ్ ప్రతాప్ పెట్టలేదు. ఏంటి? నందిని చెప్పింది ప్రతాప్ భార్య. అయితే నమ్మేస్తావా? ప్రతాప్ నందినికి అబద్ధం చెప్పుండొచ్చు, లేదా నందిని నాతో అబద్ధం చెప్పుండొచ్చు. ఖచ్చితంగా నిజమేంటో పూర్తి నమ్మకంతో ఎవరు ఎప్పుడు చెప్పలేరు. నువ్వు కూడా. సరే, వాడిని వదిలేయి. ప్రతాప్ పోయాడు, నువ్వున్నావు. సూర్య, నీ పట్టుదలకి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ప్రతాప్ నాపడంలో మేం ఫెయిల్ అయ్యాం, నువ్వు సక్సెస్ అయ్యావు. నీ కారణాలు అవ్వచ్చు, నీ వెనుకున్న వాళ్ళ కారణాలు అవ్వచ్చు. ప్రతాప్ని చంపేశావు. కానీ ఇప్పుడొకటి గుర్తుంచుకో, ప్రతాప్ ఎవరికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని మొదలుపెట్టాడో ఒకానొక దశలో తను కూడా వాళ్ళలాగే మారిపోయాడు. పరిస్థితులు మారితే నువ్వు కూడా ప్రతాప్ లాగా మారిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ టైం పట్టదు. థ్యాంక్స్. నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నా, రక్తం ప్రవహించింది ప్రతాప్ మూలానే. నేనెప్పటికీ ప్రతాప్లా మారను.